జై శ్రీమన్నారాయణ. శ్రీమద్భగవద్గీత 10వ అధ్యాయము విభూతి విస్తరయోగము 3వ శ్లోకము. యో మాం అజం అనాదించ వేత్తి లోకమహేశ్వరం అసమ్మూఢః సమర్థ్యేషు సర్వపాపైః ప్రముచ్యతే. ఓం. గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ విభూతి విస్తర యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు. పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు, అర్జునా, నేను జన్మరహితుడను, నాకు పుట్టటం అనేటటువంటిది ఉండదు, నాకు ఆది అంటే మొదలు అనేటటువంటిది ఉండదు. అంతేకాదు, నేను ఈ ఒక్కొక్క లోకానికి ఉండేటటువంటి ఈశ్వరులందరికీ ఈశ్వరుడిని, నేను సర్వలోక మహేశ్వరుడిని, సర్వలోకనాథుడను. అర్జునా, ఈ విషయాలను స్పష్టంగా తెలుసుకున్నటువంటి వాడే నిజమైనటువంటి జ్ఞాని. అతడు భ్రమపడటము లేదు అని అర్థం. అట్లాంటి వాడి పాపాలన్నీ తొలగిపోతాయి అంటూ శ్రీకృష్ణ భగవానుడు తన యందు భక్తి కలగాలి అనంటే తన నిజమైనటువంటి తత్వాన్ని స్పష్టంగా తెలుసుకోవాలి, అంటే జ్ఞానం కలగాలి అని చెప్తూ ఉన్నాడు. ఆ జ్ఞానము కలిగితేనే తన యందు భక్తి కలగకుండా అడ్డుకునేటటువంటి సకల పాపాలన్నీ తొలగిపోతాయి అంటూ శ్రీకృష్ణ భగవానుడు ఉపదేశం చేస్తూ ఉన్నాడు. ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా స్మరిస్తూ శ్రీమన్నారాయణుడు జన్మరహితుడని, శ్రీమన్నారాయణుడు ఆది లేనటువంటి వాడు అని, శ్రీమన్నారాయణుడే సర్వలోకమహేశ్వరుడు అనేటటువంటి విషయాలను స్పష్టముగా మనము తెలుసుకుంటూ శ్రీమన్నారాయణుని యందు మనకు భక్తి కలగకుండా అడ్డుకునేటటువంటి సకల పాపముల నుండి విముక్తులము అయ్యేటటువంటి ప్రయత్నాన్ని కొనసాగిస్తూ ఆ పరమాత్మ పలికిన పలుకులను అదే విధంగా పలికే ప్రయత్నం చేద్దాం. యో మామజమనాదించ వేత్తి లోకమహేశ్వరం అసమ్మూఢః సమర్థ్యేషు సర్వపాపైః ప్రముచ్యతే. అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక 8 పనులు చేస్తాం అని మాట ఇద్దాం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయములో 65 నుండి 70వ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు 8 పనులు చేయమని చెప్పాడు. అలా చేస్తే చాలు, నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు. అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనం తవ, కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు. కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు. మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం. 8 పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది. ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ, యజ్ఞము, తపస్సు మరొక్కటి లేనే లేదు. అందుకని నేను అంటూ ఉంటాను, మీరు మనస్సులో భావిస్తూ ఉండండి. ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే
శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం, ఆస్వాదిద్దాం. జై శ్రీమన్నారాయణ. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం. శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం. నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. శ్రీసుఖ యోగీంద్రుల వారికి నమస్కారం. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. నరనారాయణులకు, చతుర్ముఖ బ్రహ్మకు, సరస్వతీదేవికి, వ్యాస మహర్షుల వారికి నమస్కారం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమద్భాగవతము 6వ స్కంధములో సూతమహాముని శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ పరీక్షిన్నరేంద్ర, చనిపోయినటువంటి కుమారుడి శరీరము దగ్గర పడి ఉండి చిత్రకేతువు, కృతద్యుతి దుఃఖిస్తూ భగవంతుడిని నిందిస్తూ ఉన్నారు. అప్పుడు వారి దగ్గరికి అంగిరస, నారద మహర్షులు వచ్చి చిత్రకేతువుతో ఈ రకంగా అంటూ ఉన్నారు. ఓ రాజా, కోయం స్యాత్ తవ రాజేంద్ర భవాన్యం అనుశోచతి. ఎవరి కోసం ఏడుస్తున్నావు? ఇతడు నీకు ఏమవుతాడు? మాది తండ్రి కొడుకుల అనుబంధం అంటావేమో. అయితే ఆ అనుబంధము గత జన్మలో కూడా ఉందా? ఇక ముందు జన్మలో కూడా ఉంటుందా? ఈ జన్మ పరంపరలో అతనికి నువ్వు ఎన్నవ తండ్రివో నీకు తెలుసా? రాజా, ప్రవాహ వేగములో ఇసుక రేణువులు నీటి వేగముతో కలుస్తాయి, మళ్ళీ విడిపోతాయి. ఆ రకంగానే జీవులు ఈ కాల ప్రవాహములో కలుస్తారు, విడిపోతూ ఉంటారు. సర్వేశ్వరుడి సంకల్పముతో ఈ జనన మరణాలు జరుగుతూ ఉంటాయి.
లోపల ఉన్నటువంటి జీవుడు శరీరాన్ని విడిచి వెళ్ళగానే ఇక ఆ దేహము మన ఎదురుగా ఉన్నా కూడా దుఃఖించకూడదు రాజా. సకల ప్రాణులకు నియామకుడు శ్రీమన్నారాయణుడు. ఆయా జీవుల కర్మానుసారముగా వారు ఆయా శరీరాలలో ప్రవేశిస్తూ ఉంటారు. వారితో పాటు పరమాత్మ కూడా ప్రవేశించి వారిని నియమిస్తూ ఉంటాడు. ఓ రాజా, పరమాత్మ ఒక్కడే స్వతంత్రుడు, సర్వశక్తిమంతుడు. ఇక జీవులందరూ పరతంత్రులే. పరమాత్మకు కోరికలంటూ ఏమీ ఉండవు. ఈ సృష్టి చేయటం వలన అతనికి ఏ ప్రయోజనమూ ఉండదు. అందుకని సృష్టి చేయటంలో కూడా అతనేమి ప్రయాసపడడు. ఆయనకి సృష్టి అనే కార్యము ఒక లీల వంటిది. శరీరాలలో వచ్చేటటువంటి ఈ భేదాలన్నింటికీ కారణం కర్మలే అంటూ అంగిరస మహర్షి, నారద మహర్షి చిత్రకేతువుకు జ్ఞానోపదేశం చేస్తూ ఉన్నారు, తత్వోపదేశం చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం అస్మద్గురుభ్యో నమః. ముకుందమాల. కృష్ణో రక్షతు నో జగత్రయ గురుః కృష్ణం నమస్యామ్యహం. కృష్ణే నామరశత్రవో వినిహతాః కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోऽస్మ్యహం. కృష్ణే తిష్టతి విశ్వమేతదఖిలం హే కృష్ణ సంరక్ష మాం. శ్రీమద్భగవద్గీత 10వ అధ్యాయము 3వ శ్లోకము. యో మామజమనాదించ వేత్తి లోకమహేశ్వరం అసమ్మూఢః సమర్థ్యేషు సర్వపాపైః ప్రముచ్యతే. యో మామజమనాదించ వేత్తి లోకమహేశ్వరం అసమ్మూఢః సమర్థ్యేషు సర్వపాపైః ప్రముచ్యతే. శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.